టాస్క్ 5 మట్టితో ఆడటం. మట్టితో ఆడుకుందాం. మీరు ఈ వీడియోను మీ పిల్లలకు చూపించాల్సిన అవసరం లేదు. మీరు మీ పిల్లలతో దీన్ని చేయాలి. పిల్లలు మట్టితో ఆడుకోవడం చాలా మంచిది. కొంచెం మట్టిని తీసుకుని నీటితో కలపండి. మట్టి నుండి ఏదైనా రాళ్లను తొలగించండి. ఆడుకోవడానికి మెత్తని మట్టిని ఇచ్చి పిల్లలకు ఇవ్వండి మరియు వారు కోరుకున్నంత సేపు ఆడుకోనివ్వండి. పిల్లలు ఆడుకుంటున్నప్పుడు దయచేసి వారితో కూర్చోండి, తద్వారా వారు వారి నోటిలో మట్టిని వేయకూడదు. వారు నోటిలో పెట్టుకుంటే వాంతులు లేదా మలబద్ధకం ఏర్పడుతుంది. వారి ఇష్టం వచ్చినట్లు దానితో ఆడుకోనివ్వండి. దయచేసి ఆడిన తర్వాత వారి చేతులను బాగా కడగాలి. పిల్లలు వెంటనే ప్రతిదీ నేర్చుకోలేరు. ప్రతి పనిని పిల్లలకు నేర్పడానికి 2 వారాలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు. మీ సమయాన్ని వెచ్చించండి. మేము ప్రతిదీ చాలా ప్రాథమిక పద్ధతిలో వివరించాము. మీరు ఈ ఆలోచనలను స్వీకరించాలి మరియు మీ పిల్లల పురోగతికి అనుగుణంగా సర్దుబాటు చేయాలి. ఇది మీకు చాలా ప్రాథమికమైనది మరియు మీ పిల్లలు చాలా వేగంగా నేర్చుకుంటున్నట్లయితే మీరు ముందుకు సాగండి. మీరు బోధిస్తున్న ఏదైనా పని ఉంటే మరియు పిల్లవాడు విసుగు చెందితే మరొక పనికి వెళ్ళండి. ప్రతి పిల్లవాడు భిన్నంగా ఉంటాడు. వారు తమ స్వంత వేగంతో నేర్చుకుంటారు మరియు అన్వేషిస్తారు. మీరు ఈ పాఠాన్ని మీ పిల్లల మనోభావాలు మరియు ఆసక్తులకు అనుగుణంగా సర్దుబాటు చేయాలి మరియు వారికి సరదాగా బోధించాలి. వారు నేర్చుకోవడం ఆనందించాలి. ధన్యవాదాలు.